అందరికీ నమస్కారం అండి. నేను మీ మణికంఠ తెలుగు ట్రావెలర్‌ని. చాలామంది ఫ్రీక్వెన్సీగా అడిగిన క్వెషన్స్ ఏంటంటే, పాస్‌పోర్ట్ ఎలాగ అప్లై చేసుకోవాలో తెలీదంట. అందుకనే మనం ఈసారి ఏంటంటే, పాస్‌పోర్ట్ ఎలాగ అప్లై చేయాలి, ఏంటని చెప్పేసి నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మనం పాస్‌పోర్ట్ అప్లై చేయడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి కాదండి. సింపుల్‌గా మనకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, మనం చదువుకున్నోళ్ళైతే 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. లేకపోతే లేదు. ఎందుకంటే అది ఈసీఆర్ పాస్‌పోర్ట్ కింద వస్తది. అంటే ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్. అదే 10థ్ ఉందనుకోండి నాన్ ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్. అంటే నాన్ ఈసీఆర్ కింద వస్తది. ఇప్పుడు దీనికి ఎలాగ అప్లై చేయాలంటే ముందుగా మనం గూగుల్‌లోకి వెళ్తామండి. గూగుల్‌లోకి వెళ్ళి పాస్‌పోర్ట్ సేవలోకి వెళ్ళిపోవడమే. పాస్‌పోర్ట్ సేవ ఓపెన్ చేసామనుకోండి. పాస్‌పోర్ట్ సేవలోకి వెళ్ళాం కదా! వెబ్‌సైట్ ఇది ఇప్పుడు మారిపోయిందండి. ఇప్పుడు కొంచెం చేంజెస్ ఉన్నాయి. మనకి ఇందులో అకౌంట్ ఉందనుకోండి. అకౌంట్ ఉంటే డైరెక్ట్‌గా లాగిన్ అయిపోవచ్చు. లేదనుకుంటే మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్‌కి వెళ్తాను చూడండి. అంటే మీకున్నదనుకుంటే లాగిన్ అయిపోవచ్చు. లేదనుకుంటే రిజిస్ట్రేషన్ చేద్దురు గానీ. ఇక్కడ చూసారా? ఇక్కడ ఏంటి లేదండి వెరిఫికేషన్‌కి జస్ట్ మనకి ఒక మెయిల్‌కి ఒక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే నెక్స్ట్ ప్రాసెస్‌కి వెళ్ళిపోద్ది. అయిపోయింది కదండీ! ఇప్పుడు మనం బ్యాక్ టు లాగిన్ కొట్టేసి చూసారు కదా! ఇంటర్ఫేస్ ఇలాగ వస్తదండి. జస్ట్ ఇక్కడ ఏం లేదండి. మనం కొత్తగా అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అప్లై ఫ్రెష్ ఆర్ రీఇష్యూ అని ఉంది. అంటే రెన్యువల్ అవునా లేదా మళ్ళీ ఫ్రెష్‌గా అప్లై చేయాలన్నా ఇదే ఫస్ట్ దాంట్లోకి వెళ్ళాలి అప్లై దాంట్లోకి. లేదు మన పోలీస్ వెరిఫికేషన్ గానీ ఇవి ఏమైనా ఉంటే ఈ మిగతా అదర్ కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ కిందన చూసారో లేదో డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ అని ఉంది. అది వేరేది. అంటే అది మన క్రికెట్ ప్లేయర్స్‌కి, పొలిటికల్ లీడర్స్‌కి ఆటిలకి ఇష్యూ చేస్తారు. మనది ఫ్రెష్ కాబట్టి ఇచ్చేస్తాం. ఇక్కడ స్కిప్ కొట్టేస్తామండి. విశాఖపట్నం కాటికి నెక్స్ట్ కొడతాం. ఇక్కడ ఫ్రెష్ ఆర్ రీఇష్యూ అని అడుగుతుంది. రీఇష్యూ అంటే మీకు తెలియలేనిది ఏం కాదు. అంటే ఆల్రెడీ పాస్‌పోర్ట్ ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఎక్స్‌పైర్ అయిపోయినా లేదా రెన్యువల్ చేయించాలనుకున్నా ఇక్కడ రీఇష్యూకి వస్తాం. లేదు అనుకుంటే ఫ్రెష్ పాస్‌పోర్ట్ మీదకి వెళ్ళిపోతాము. నార్మలా, తత్కాల. నార్మల్ అంటే వితిన్ 15-30 డేస్ పడుతుంది. లేదు తత్కాల్ అంటే వితిన్ 1 వీక్‌లో వచ్చేస్తుంది. నార్మల్ పెడదాం. పేజెస్ కూడా 60 పేజెస్ అంటే బల్క్‌గా ఉంటుంది. ఇదైతే కొంచెం లావుగా ఉంటుంది. ఇది సన్నంగా ఉంటుంది. అంటే పేజెస్ ఎక్కువ డిఫరెంట్. సర్‌నేమ్ ఏదైతే ఉందో అలాగ ఇచ్చేద్దాం. మామూలుగా సంథింగ్ ఏదో కొట్టుకొని వెళ్ళిపోదాం. మేల్ వేరే పేరు ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. లేదు కదా! పేరు ఏమైనా మార్చుకున్నా అంటే ఇక్కడ ఏంటంటే మ్యారీడ్ అయ్యి ఉంటారు. వాళ్ళు నేమ్ చేంజ్ అవుతుంది. వాళ్ళటోళ్ళకి ఇది డేట్ ఆఫ్ బర్త్ అవి ఇచ్చేస్తాము. సంథింగ్ నేను ఏదో పెట్టేస్తాను ఇక్కడ. మ్యారీడ్ స్టేటస్ అంటే ఇండియాలో పుట్టారా లేదా బయట సైడ్ పుట్టారా? పాన్ నంబర్ ఇఫ్ అవైలబుల్ ఇక్కడ ఏవైతే స్టార్స్ ఇలా కనిపిస్తున్నాయో అవి మ్యాండేటరీ అండి. మిగతావి ఏవి ఫిల్ చెప్పినా పర్లేదు. ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఇక్కడ చూసారా ఎంప్లాయ్మెంట్ టైప్. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి. ఇన్ కేస్ మీరు గవర్నమెంట్ అని ఇచ్చారంటే ఎన్ఓసి కంపల్సరీ అడుగుతాడు. లేకపోతే చాలా ప్రాబ్లం. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంది చూసారు, స్క్రోల్ చేయగలను.
బిజినెస్ అయితే బిజినెస్, మామూలు చిన్న ఏమైనా పని చేసుకున్న వాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇచ్చుకోవచ్చు. అంటే గవర్నమెంట్లో ఎవరైనా పని చేసిన వాళ్ళు ఉన్నారా అనేసి ఎవరు లేరు కదా. ఇక్కడ చూసారా 10th అండ్ అబోవ్ గ్రాడ్యుయేట్, 10th పాస్ అండ్ అబోవ్ పెట్టియండి. ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. లేదనుకుంటే అది ఈసీఆర్ పాస్పోర్ట్ కింద వస్తుంది. ఇమిగ్రేషన్ చెక్, ఇది నాన్ ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్. ఇక్కడ ఎస్ అని పెట్టేసి ఆధార్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేసామనుకోండి, ఆధార్ నెంబర్ అడుగుతుంది. అవైలబుల్ అని అన్నది కానీ అడుగుతుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసారా లేదో, ఇక్కడ అంటే ఫాదరు, మదరు, గార్డియన్ సంథింగ్ అందరూ అడుగుతుంది. ఇక్కడ మనం ఏం లేదు, ఫాదర్ది ఏవైతే ఉందో అవి ఇచ్చేద్దాం, సంథింగ్ ఏదో కొట్టుకొని వచ్చేద్దాం అంతేనండి. నెక్స్ట్ కొట్టేద్దాం. అంటే నేను ఏవో ఇచ్చేసాననేసి మీరు అలాగే ఇచ్చేయకండి, ఎందుకంటే నేను జస్ట్ మీకు చూపించడం కోసమని. అడ్రస్ కూడా అంతే, మీ ఆధార్లో యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో మీ అలాగే ఇవ్వండి. ఇక్కడ పోలీస్ స్టేషన్, మీ ఏరియా పోలీస్ స్టేషన్ ఏదైతే అది ఇవ్వండి, ఎందుకంటే అక్కడి నుంచే వెరిఫికేషన్ అనేది వస్తారు. మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఈమెయిల్ అడ్రస్ కంపల్సరీ, నాదే ఇచ్చేద్దాం. ఇక్కడ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఎన్ని అడుగుతుంది, ఎస్ అని ఇచ్చేయండి. లేదనుకుంటే వేరేగా మళ్ళీ నువ్వు ఇస్తే కింద మళ్ళీ టైప్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు ఏంటిదని మొత్తం అంతా ఇవ్వాలి. సేవ్ కొట్టేసాం కదా. నేమ్ అని అడ్రస్ అడుగుతుంది, ఫోన్ నెంబర్ అడుగుతుంది. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేయండి. ఇవి ఏవైతే ఉన్నాయో అన్నీ నోలు పెట్టుకొచ్చేయండి. అంటే చదవండి మీకు. అంటే ఇక్కడ చూసారు, యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ పాస్పోర్ట్ బట్ నాట్ ఇష్యూడ్. అంటే ముందు ఏమైనా అప్లై చేసినట్టయితే ఇష్యూ అవ్వలేదు అనుకోండి, ఎస్ పెట్టారు అనుకోండి, ఇక్కడ ఫైల్ నెంబర్ ఇవన్నీ అడుగుతుంది. అందుకే అవి చదవండి. పెట్టలేదు మీరు ఫస్ట్ టైం అనుకుంటే నోలు పెట్టుకొని వచ్చేయండి. ఇవన్నీ కూడా నోలే పెట్టండి, చదవండి. మీకు అనిపించిందంటే అప్పుడు ఎస్ పెడితే దానికి సమాధానం అక్కడ మీరు ఇవ్వాలి. అలాగే ముందు ఇష్యూ చేసి మళ్ళీ అవ్వలేదంటే మీరు అక్కడికి వెళ్ళాక అవ్వదు. ఇదిగోండి ఇక్కడ చూసారా పాస్పోర్ట్ ఎలాగొచ్చిందో. అంటే ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోటో తీసుకుంటారు, సిగ్నేచర్ తీసుకుంటారు, మీవన్నీ చెక్ చేసుకోండి. డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అడ్రస్ ఇవన్నీ అగ్రీ కొట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టారనుకోండి, ఇక్కడ చూసారు ఏమడుగుతుంది, ప్రూఫ్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఆధార్ కార్డు కావాలంటే ఆధార్ అవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు, మీ ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అవ్వచ్చు. ఇక్కడ సంథింగ్ ఇప్పుడు పాన్ కార్డ్ ఇచ్చేద్దాం. డిజిలాకర్తో కావాలంటే కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే లేదు. ఆధార్ కార్డు, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, అంతే. ఇవన్నీ ఎస్ పెట్టేస్తాము, అగ్రీ కొడతాం. ప్లేస్ వైజాగ్ ఇచ్చేద్దాం, వైజాగ్ నుంచి కాబట్టి సబ్మిట్ కొడదాం. సేవ్ అయిన తర్వాత ఏమీ లేదండి, జస్ట్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ ఇచ్చేసిన వెంటనే మనకి ఆ ఏరియాలో ఎక్కడైతే ఉందో అంటే పాస్పోర్ట్ ఆఫీసు, అక్కడికి స్లాట్ బుక్ చేసుకోమంటుంది. అంటే అవైలబుల్ డేట్స్ చూపిస్తుంది. ఆ డేట్స్లో మాత్రం మనం చేసుకోగలం. ఆ డేట్స్లో సెలెక్ట్ చేసుకుంటాక మనకి అపాయింట్మెంట్ వస్తుంది కదా, పట్టుకొని వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఇదిగోండి అయిపోయింది. ప్రింట్ అప్లికేషన్ వచ్చింది కదా, పే అండ్ షెడ్యూల్ ఇక్కడ చూసారు లేదా మొత్తం వచ్చింది. ఇక్కడ ఏ పాస్పోర్ట్ది అయితే అక్కడ విశాఖపట్నం కాబట్టి విశాఖపట్నం పెట్టాను. పేమెంట్కి వెళ్ళగానే ఇక్కడ పేమెంట్ అవుతుంది అండి. అయిన తర్వాత మనకి స్లాట్ అనేది ఎలక్ట్ అవుతుంది.